అధ్యక్ష, నిజంగానే ఇప్పుడు క్లాసు కావాలి అధ్యక్ష, ఇంకా లాభం లేదు అధ్యక్ష. ఎందుకంటే నేనేం చెప్పాను అధ్యక్ష, వదిలిపెట్టాం ఇదే మార్గం. నాకు అధ్యక్ష ఫస్ట్ టైం నేను సీఎం అయినప్పుడు జనార్దన్ రెడ్డి గారు ఉండేవాడు అధ్యక్ష. ఏది మాట్లాడి ఇట్నే మాట్లాడేవాడు అధ్యక్ష. నేను ఆ రోజు ఒక మాట చెప్పాను అధ్యక్ష, జనార్దన్ రెడ్డి గారు నీకు ఏది అర్థం కాదు, నేను చెప్పినా నువ్వు వినవు, రాబోయే ఎలక్షన్ నువ్వు గెలవబోయా అని చెప్పాను అధ్యక్ష. నెక్స్ట్ ఎలక్షన్లో ఓడిపోయాడు అధ్యక్ష. ఎట్లా మాట్లాడంటే అధ్యక్ష, నేను ఇక్కడ పంచగుట్ట కాలనీ దగ్గర అధ్యక్ష రోడ్డు వైడెన్ చేస్తున్నాను అధ్యక్ష. రోడ్డు వైడెన్ చేస్తా ఉంటే ఇదే మరి అసెంబ్లీకి వస్తే రోడ్డు వైడెన్ చేయడానికి వీలేదన్నాడు. నువ్వెవరా చెప్పడానికన్నా, నేను చెప్తాను నువ్వు వైడెన్ చేయడానికి వీలేదన్నాడు. కాదయ్యా, ఇది ప్రజల ప్రయోజనం కోసం రోడ్డు వైడెన్ చేస్తాం, అక్కడ అందరూ ఒప్పుకున్నారు, ఓనర్స్ ఒప్పుకున్నారు, నీకు అబ్జెక్షన్ ఏంటని అడిగాను అధ్యక్ష. అడిగితే వాళ్ళు ఒప్పుకొని నేను ఒప్పుకోనంటారు అధ్యక్ష. అదే మార్గ అధ్యక్ష హైటెక్ సిటీ నేను కడతానంటే ఇదే మార్గ మాట్లాడేది, ఆయన కూడా మాట్లాడారు అధ్యక్ష. హైదరాబాద్ అభివృద్ధి ఎయిర్పోర్ట్ నుంచి హైటెక్ సిటీ వరకు రోడ్డు ఉంటే సరిపోతుందని మాట్లాడిన పెద్ద మనుషులు అధ్యక్ష వీళ్ళు. అదే హైటెక్ సిటీ అధ్యక్ష ఈరోజు సైబరాబాద్ నగరం అయింది, తెలంగాణకు ఆదాయం వచ్చింది, అన్నీ జరిగాయి అధ్యక్ష. ఇక్కడ చూస్తే అధ్యక్ష మళ్ళా మొదటికి వస్తాను అధ్యక్ష. ఆ రోజు నేను కానీ రోడ్లు వెడల్పు చేయకూడదు ఆ ఎమ్మెల్యే చెప్పాడు, ఆ అపోజిషన్ లీడర్ చెప్పాడంటే నేను హైదరాబాద్ని అభివృద్ధి చేసేవాడిని కాదు అధ్యక్ష. నేను ఒకటే చెప్పాను, నీకు ఇష్టమన్నా లేకపోయినా నీకు ఊరివైతే నువ్వు పోదావరా పంజగుట్ట కాలనీకి, అక్కడ ఒక్కరు అబ్జెక్షన్ చేసినా ఒప్పుకుంటాను, అక్కడ చెప్పకపోతే నువ్వు హౌస్లోకి వచ్చి నువ్వు కూడా సపోర్ట్ చేయంటే వాళ్ళు చెప్పినా సరే నేను మాత్రం ఒప్పుకున్నాను. ఇప్పుడు ఈ పరిస్థితి ఉందంటే అధ్యక్ష, నువ్వెన్నైనా చెప్పు, పట్టిసీమ రావడానికి వీల్లేదు, రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి వీల్లేదు, ఇది జరగడానికి వీల్లేదని అడ్డం పడే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష. నేను అడుగుతున్నాను అధ్యక్ష, 3-4 సంవత్సరాలు పడుతుంది, ఆ మాటే చెప్పాను నేను. రాత్రింబగుళ్ళు అక్కడ పనిచేసిన ట్రైబల్స్ ఉన్నారు, డబ్బులు సమస్య కాదు, ఎంతైనా బారో చేస్తా, కేంద్ర ప్రభుత్వం ఇవ్వకపోతే ఇంకా ప్రాసెస్ లేట్ అయితే నేను 1600 కోట్ల రూపాయలు ఇచ్చాను అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం. నేను ఆ మాట చెప్పాను, ఇక్కడ ఇంకా అవసరం 400 కోట్లు ఇస్తాం, 2-3 గిరిజన గ్రామాలు వెకేట్ చేయాలి, మళ్ళా మీ ఎమ్మెల్యే మీ మాజీ ఎమ్మెల్యేని పంపించి అక్కడ చేయడానికి వీలైన బాలరాజుని పంపించి అడ్డం పెడితే పోలీస్ కేసు పెట్టాము అధ్యక్ష. ఆ ఎమ్మెల్యే పైన అడ్డం పడ్డారు అంటే వీళ్ళే అక్కడ అడ్డం పడుతున్నారు. నేను అడిగేది అధ్యక్ష, వాస్తవంగా నేను అందరికీ చెప్పాను, ఇప్పటికైనా సరే జనరల్గా అధ్యక్ష నా జీవితంలో నేను ఎప్పుడు ఊహించలేదు, కానీ ఇంత మంచి ప్రాజెక్ట్ వస్తే సపోర్ట్ అయినా చేస్తారు, సపోర్ట్ చేసే మనస్తత్వం లేకపోతే వాళ్ళకి మనసు ఒప్పకపోతే గమ్మన కూర్చుంటారు, అడ్డం పడిపోతున్నారు. ఇప్పుడు కూడా జరిగిపోయింది పని, మీతో ఆగదు, నీళ్లు వస్తాయి, మీతో ఆగదు. శ్రీశైలం నుంచి నీళ్లు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు పోతాయి, అంద్రీనివాకు నీళ్లు వస్తాయి, గాలేరు నగర్కి వస్తాయి, పలమనేరు ఎమ్మెల్యే ఉన్నాడు, పలమనేరుకు నీళ్లు వస్తాయి, పొంగునూరుకు వస్తాయి, మదనపల్లి ఎమ్మెల్యే ఉన్నాడు, మదనపల్లికి వస్తాయి. మీ లీడర్ అపోజ్ చేసినా మీకు నీళ్లు వచ్చి తీరుతాయి. అదే విషయం నేను అక్కడ చెప్తాను పబ్లిక్కి. వీళ్ళ లీడర్ ఒప్పుకోలేదు, వీళ్ళ ఎమ్మెల్యేలు ఒప్పుకోలేదు, నీళ్లు మాత్రం తెచ్చాను, తెస్తానని చెప్పి మళ్ళా ఒకసారి చెప్తా, 100 సార్లు చెప్తా. అదే జరుగుతుంది రేపు. వాయిల్పాడు ఎమ్మెల్యే ఉన్నాడు, మీ ఊర్లో కూడా నీళ్లు వస్తాయి, తీసుకొస్తా. ఆగే పరిస్థితి లేదు. మీ లీడర్ అడ్డం పడినా ఆగదు. మీ లీడర్ అడ్డం పడితే పులివెందల కూడా నీళ్ళు తీసుకెళ్తా, అడ్డంగా పడుకున్న నీళ్ళు ఇస్తా, వదిలిపెట్టే సమస్య ఉండదు. మీరు ఈ విషయాలు గుర్తుపెట్టుకోకుండా ఏదో అడ్డదూడంగా మాట్లాడితే శ్రీకాంత్ రెడ్డి ఉన్నాడు, అయ్యా నీ రాయి చోటు గుర్తు తీసుకొస్తా, నువ్వు అడ్డం పడ్డావని చెప్తా, పక్కన కూర్చొని ఎక్కించావని చెప్తా, ఆయన కూడా చేశానని చెప్తా. అది గుర్తుపెట్టుకోండి. మీరు అంత ఈజీగా తీసుకోవద్దండి ప్రజా జీవితాన్ని. మొదటి టర్మ్ ఎమ్మెల్యేలు మళ్ళా ఎమ్మెల్యేగా రావాలంటే బాధ్యత ఉండాలి. బాధ్యత లేకుండా నోరుందని అంటే నాకు ఆ మాత్రం అమాయకుండండి. 7 సార్లు గెలిచిన ఎమ్మెల్యేని ఈ రాష్ట్రంలో ఎవరు కానంత ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉన్నానంటే ప్రజల అభిప్రాయాలు నాకు తెలియవు. అంటే ఇష్టానుసారంగా ఏది పడితే అది మాట్లాడడం, చెవిలో పూలు పెట్టుకున్నారంట.
ఏం చెప్తారంటే పూలు చెవులు పెట్టుకునే రోజు వస్తుంది. నువ్వు పెట్టుకోకపోతే ప్రజలు నీకు చెవులో పువ్వు పెట్టే రోజు వస్తుంది. ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకోవాలా, తప్పదు నీకు. నేనేం చెప్పాను, 8.5 టీఎంసీ నీళ్లు తీసుకొచ్చాము. క్రూషియల్లో 1-2 తడులు ఇచ్చాం. 1-2 తడులంటే నీకు అర్థం కాలేదు, తడంటే నీకు అర్థం కాలేదు. నువ్వు వ్యవసాయం చేయలేదు, వేరే వ్యాపారం చేశావు. వ్యవసాయ లెక్కలు ఎప్పుడు రాసినట్లేరు మీరు. వ్యవసాయ లెక్కలు రాస్తే మీకు తెలుస్తుంది. 3 నెలలు వర్షం పడి ఒక వర్షపాతం కనబడకపోతే దశ పంట ఎండిపోతుంది. ఒకే వర్షం, ఆ వర్షం కనబడితే పూర్తిగా పంట వస్తుంది. క్రూషియల్గా ఒక క్రూషియల్ టైంలో 8.8 టీఎంసీ నీళ్ళు ఇస్తే పంట కాపాడే దశ, మంచినీళ్ళ దశ. ఒక మనిషి మీరు ఆ సమయంలో నీళ్లు తాగకపోతే, ఒక గ్లాసు నీళ్లు తాగకపోతే ఏమవుతారో మీరు చూడండి. ఆ గ్లాసు అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణం బతుకుతుంది. గ్లాస్ అంతా ఇవ్వక్కర్లా, అర్ధ గ్లాస్ ఇస్తే ప్రాణం కాపాడతాం. నేను ఆ మారుగంటే నేను నిన్న కూడా చెప్పాను, రెయిన్ గన్ అని మాట్లాడాను. వాట్ ఈజ్ రెయిన్ గన్ దశ? మనుషులు చంపే తుపాకులు కాదు దశ, పంటలు కాపాడే గన్స్ దశ. అది కూడా అంటారు, ఇది కూడా రెయిన్ గన్ పెట్టి పంటలు కూడా చంపుతున్నాడు అంటాడు. అర్థం కాకపోతే నేర్చుకోండి అయ్యా, నేర్చుకోమని కోరుతున్నా. దండం మీద చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి అర్థం చేసుకో. నీకు ఒక అపవాది కూడా ఉంది, నువ్వు ఒక వితండవాది అని. ఎవరు చెప్పినా ఇనవని కూడా ఒక అపవాది ఉంది. కాబట్టి ఇది మానే. ఇంకా నువ్వు యంగ్స్టర్వి, ఎప్పుడన్నా ఏ ఫీల్డ్లను రాణించాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిన అవసరం ఉంది. నాకైతే ఈరోజు మతిపోయింది అధ్యక్ష. ఎప్పుడు కూడా నేను ఊహించుకోవాలా పట్టించుకోమని వ్యతిరేకిస్తారంటే నాకు అర్థం కావడం, ఇప్పుడు కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతున్నా. ఏమయ్యా మీకు అర్థమైందా? అర్థమైందా? ఏమర్థమైంది చెప్పండి, ఏమర్థమైంది మీకు? పట్టిసీమ ఎక్కడుంది అర్థమైందా? పట్టిసీమలో లాభం అర్థమైందా? పోలవరం అర్థమైందా? కృష్ణా డెల్టాలో ప్రాజెక్టులు అర్థమైనాయా? తప్పకుండా మీ అందరికీ పాఠాలు పెట్టాల్సిందే. ఇంకా రాష్ట్ర ప్రయోజనాల కోసం మీ అందరికీ సిలబస్ పెట్టాల్సిందే. బలవంతంగా కూడా మళ్ళా బడికి పంపించాల్సి వస్తుంది, ఇరిగేషన్ బడికి. మీరు గుర్తుపెట్టుకోండి, దయచేసి అర్థం చేసుకోండి. ఆషామాషి కాదు, ఒక సీరియస్ సబ్జెక్టు. సీరియస్ సబ్జెక్ట్ని డైల్యూట్ చేయొద్దండి. ఆరోపణలు చేసి, చులకన చేసి, డైల్యూట్ చేసి, సబ్జెక్ట్ని డైవర్ట్ చేసి దానివల్ల లాభం లేదు. అది మనకు గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొకసారి కోరుతున్నా. మీరేమన్నా సూచనలు ఇవ్వండి, ఇది కాదు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేస్తే లాభం వస్తుంది. ఐ విల్ బి వెరీ హ్యాపీ టు లిజన్. అంతేగాని మీరు డైల్యూట్ చేయడానికి కోసము, మేము చేసిన పనిని తప్పుపడడం కోసం మీరు ప్రయత్నం చేస్తే మీరు చులకనవుతారు దిశ. ఇప్పటికైనా ఈ డిస్కషన్ ఒకవేళ ఏ పాయింట్లు లేకపోతే దిశ, నెక్స్ట్ అజెండా ఇంకా ముఖ్యమైన అజెండా ఉంటుంది దిశ. ఈరోజు అంబేద్కర్ గారి 125వ జయంతి ఉత్సవాలు పెద్ద ఎత్తున జరుపుకోవాల్సిన అవసరం ఉంది. ఇందులో క్లారిటీ ఏమన్నా కావాలంటే చెప్పండి, క్లారిటీ లేకుండా వదిలేసి ఇంకొక సబ్జెక్ట్కి వెళ్దాం. అది కూడా ముఖ్యమైన సబ్జెక్ట్ కాబట్టి దానికి సహకరించవలసిందిగా మరొకసారి కోరుతున్నది.